రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనములో దావీదు మహారాజునకు మరణకాలం సమీపించినప్పుడు తన కుమారుడైన సొలొమోనుని పిలిచి ఏ ఆస్తిని పంచుతున్నాడో తెలుసా? వాక్యం అనే ఆస్తిని తన కుమారుడైన సొలొమోనుకు పంచుతున్నాడు. నా కుమారుడా, దేవుడు నీకు అప్పగించిన దానిని జాగ్రత్తగా గైకొని విడిచిపెట్టక వాక్యమును అనుసరించి నడుచుకుని ఎళ్ళ నీవు ఏ పని పూనుకున్నా నీవు విజయము నొందుతావు అని తెలియజేస్తున్నాడు. ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులైతే వారికి మరణకాలం సమీపించినప్పుడు, పెద్దోడా నీ కొరకు పలానా చోట ప్లాట్ కొన్నాన్రా అని చెప్తారు. చిన్నోడా నీ కొరకు పలానా చోట ఒక పొలం కొన్నాన్రా అని ఈ లోక సంబంధమైన ఆస్తిని వారికి దానంగా పంచుతారండి. ఈ లోక సంబంధమైన ఆస్తి వారిని ఈ లోకంలో కొంతకాలం బ్రతికించవచ్చు, కానీ అవి నిత్యత్వానికి మోక్షానికి వారిని చేర్చవు. కాబట్టి తల్లిదండ్రులమైన మనము దేవుని వాక్యమును వారికి ఆస్తిగా పంచిపెట్టు వారమై ఉండాలి.